హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం నీతి గల సామంతు అనే కథ చెప్పుకుందాం. అనగనగనగా కొన్ని వేల సంవత్సరాల క్రితం అయోధ్య సామ్రాజ్యాన్ని సర్వజితుడనే రాజు పరిపాలించాడు. సర్వజితుడి పరిపాలనలో ధర్మం 4 పాదాల మీద నడిచేది. ప్రజలకి ఏ లోటు రాకుండా సర్వజితుడు చూసుకునేవాడు. ఆయన పాలనలో రాజ్యం ఎంతో సుభిక్షంగా ఉండేది. సకాలానికి వర్షాలు పడేవి. రైతులు ఆనందంతో గడిపేవారు. అయితే సర్వజితుడికి నడి వయసులోనే రాజభోగాలపై వైరాగ్యం కలిగింది. ఆయన తన పెద్ద కుమారుడికి రాజ్యం అప్పగించి అడవుల్లో ఏకాంతంగా తపస్సు చేసుకుందామని వెళ్ళిపోయాడు. సర్వజితుడు తపస్సు చేసుకుందామని అడవికి వెళ్ళిన తర్వాత 2 ఏళ్లు గడిచిపోయాయి. ఒకనాడు సర్వజితుడు తన ఆశ్రమం నుంచి చాలా దూరానికి వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో తలవని తలంపుగా పెద్ద తుఫాను ప్రారంభమైంది. పట్టపగలే అరణ్యమంతా చిమ్మ చీకటిగా మారిపోయింది. ఆ కటిక చీకటిలో సర్వజితుడు దారి తప్పాడు. చాలాసేపు తిరిగి తిరిగి చివరికి ఒక పర్ణశాల దగ్గరకు చేరుకున్నాడు. ఆ పర్ణశాల ఎవరిదో అతనికి తెలియలేదు. దీంతో అక్కడికి వెళ్ళి తలుపు తట్టాడు. ఆ పర్ణశాలలో సుమంతుడనే ఆయన, అతని భార్య ఉంటున్నారు. సుమంతుడు తలుపు తెరిచి సర్వజితును సాదరంగా లోపలికి ఆహ్వానించాడు. అతిథిగా వచ్చాడు కాబట్టి కట్టుకోవడానికి పొడి బట్టలు కూడా ఇచ్చాడు. సర్వజితు వాటిని ధరించి, అయ్యా, నాకు ఆకలి దహించుకుపోతుంది. ఉదయం నుంచి నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. కనీసం ఇంత వేడి గంజి అయినా కాచి నా మొహాన పోయండి అని అడిగాడు. క్షణంలో వంట చేస్తాను, మీరు ఈలోపుగా విశ్రాంతి తీసుకోండి అని సుమంతుడి భార్య పక్క భర్త చెవిలో ఏదో చెప్పింది. సుమంతుడు వెంటనే పక్కన ఉన్న గదిలోకి వెళ్ళాడు. అతను ఏవో కర్రలు విరుస్తున్న చప్పుడు సర్వజిత్కు వినిపించింది. మరి కాసేపటికి సుమంతుడు కొన్ని కర్రలు తీసుకొని వంటింట్లోకి వెళ్ళాడు. అక్కడ అతని భార్య పొయ్యి అంటించి వంట చేయడం ప్రారంభించింది. పోయి మన్నడం ప్రారంభం కాగానే సర్వజిత్కు గంధం పుల్లలు కాలే వాసన వచ్చింది. చలి కాచుకునే మిష మీద ఆయన వచ్చి పొయ్యి దగ్గర కూర్చున్నాడు. కూర్చున్నాక తను అనుమానమే నిజమని అతనికి రూఢి అయింది. సుమంతుడి భార్య గంధపు చెక్కలతో వంట చేస్తూ ఉండడం ఆయనకు కనబడింది. వీళ్ళు ఒకప్పుడు చాలా బాగా బతికిన వారై ఉండాలి. కనుకనే వీరి వద్ద గంధపు చెక్కతో చేసిన వస్తువులున్నాయి. కానీ వీరు వంట చెరుకు కూడా లేని పేద స్థితిలో ఇక్కడ ఎందుకు నివాసం ఉంటున్నారు? అసలు వీరి కథ ఏంటి అని సర్వజిత్కి మొదట ఆశ్చర్యం, ఆ తర్వాత అనుమానం కలిగాయి. కొద్దిసేపటిలోనే సుమంతుడి భార్య వంటను ముగించింది. అతిథికి భర్తకు వడ్డించింది. అప్పుడు సర్వజితు, నాయన, నువ్వు నీ భార్య చూడడానికి గొప్ప వంశంలో పుట్టిన వారిలా కనిపిస్తున్నారు. అసలు మీ కథ ఏంటి? మీరు ఇలా అడవిలో ఎందుకు అరణ్యవాసం చేస్తున్నారు? దీని వెనక ఉన్న కారణమేంటి అని ప్రశ్నించాడు. అప్పుడు సుమంతుడు నిట్టూర్చాడు. స్వామి, సంపదలు అనేవి ఏమాత్రం శాశ్వతమైనవి కాదు. కొద్ది కాలం క్రితం నేను ఒక సామంత రాజుని. శత్రువులు రాజాశ్రయాన్ని సంపాదించి నన్ను పదవీభ్రష్టుని చేశారు. కానీ నాకేం తక్కువైంది? నా భార్య ఎంతో మంచిది. అలాగే మాకు ఈ అరణ్యం కావలసినంత ఆహారాన్ని అందిస్తుంది. ఇక్కడ ఉన్నప్పటికీ నేను దేశం కొరకు ప్రాణాలు అర్పించగలను. నేను ఎప్పటికీ మా రాజుకు సామంతుడినే అన్నాడు. ఈ జవాబుకు ఆశ్చర్యపోయిన సర్వజితు, మరి రాజు వద్దకు వెళ్ళి న్యాయం కోరకపోయావా అని సలహా ఇచ్చాడు. అప్పుడు సుమంతుడు, న్యాయం చేయగల ప్రభువు వానప్రస్థం వెళ్ళిపోయాడు. ఆయనతోనే న్యాయం కూడా అడవుల పాలైంది. అందుకే నేను కూడా అడవుల్లోకి వచ్చేసి ఇక్కడే నివాసం ఉంటున్నాను అని సమాధానమిచ్చాడు. సర్వజిత్తు ఆ రాత్రి అక్కడే గడిపి తెల్లవారుజామున సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇలా చూస్తూ ఉండగానే మరికొద్ది కాలం గడిచింది.
సామంత రాజులందరూ అయోధ్యకు వెంటనే చేరుకోవలసిందని రాజ్యమంతటా దండోరా వేశారు. ఎక్కడెక్కడో ఉండే సామంతరాజులందరూ పల్లకీలెక్కి, ఏనుగులెక్కి, గుర్రాలెక్కి తమ తమ నౌకర్లతో అయోధ్య సామ్రాజ్యానికి బయలుదేరారు. ఇలా చేరిన సామంతులలో ఒకడు చూడడానికి మరీ చాలా హాస్యాస్పదంగా కనిపించాడు. అతను చినిగిపోయిన చేనాంబరాలు కట్టుకొని చేతిలో ఒక పాత కత్తితో కాలినడకన అయోధ్యన చేరాడు. ఆ సామంతరాజు మరెవరో కాదు, సుమంతుడే. రాజభటులు సామంతుల విడిదికి వచ్చారు. అక్కడ సుమంతుణ్ణి ఏరి కోరి వెతికి పట్టుకున్నారు. మిమ్మల్ని ప్రభువుగారు వెంటనే తీసుకురమ్మంటున్నారు అని చెప్పారు. అప్పుడు సుమంతుడు వారితో పాటు రాజు వద్దకు వెళ్ళాడు. నిండు సభలో సింహాసనం మీద ఉన్న సర్వజితును చూసి సుమంతుడు ఒక్కసారిగా నివ్వెరపోయాడు. కాని తన పర్ణశాలకు వచ్చిన వ్యక్తి ఈయనే అని అతను అప్పటికింకా గుర్తుపట్టలేదు. అందరు సామంతులు తమ హోదాకు తగినట్లు వచ్చారు. కాని నువ్వు మాత్రం ఇటువంటి విచిత్రమైన వేషంలో రావడానికి కారణమేంటి అని అడిగాడు సర్వజిత్తు. అయ్యో మహారాజా, నన్ను క్షమించండి. ఇది మిమ్మల్ని కించపరచడానికి ఏమాత్రం కాదు. నేను సామంతుణ్ణే, కాని సంపన్నుణ్ణి మాత్రం కాదు. దేశానికి సేవ చేయడానికి వచ్చాను. నా హోదా ప్రకటించుకోవడానికి రాలేదు. దయచేసి ఈ విషయంలో మీరు అన్యథా భావించకండి అని జవాబిచ్చాడు సుమంతుడు. సర్వజిత్తు సుమంతుడు ఇచ్చిన జవాబుకు చాలా సంతోషించాడు. ఆయన అప్పటికప్పుడే సుమంతుడికి జరిగిన అన్యాయం గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. అతనికి తగిన న్యాయం చేసి అతనికి పాత రాజ్యంతో పాటు మరికొన్ని కొత్త అగ్రహారాల బాధ్యతలు కూడా అప్పచెప్పాడు. ఆ తర్వాత సర్వజిత్తు నిజంగా తానెవరైంది సుమంతుడికి తెలిపాడు. ఆ రోజు నీ పర్ణశాలకు వచ్చి నీ కథ మొత్తం విన్న మీదట నా ధర్మం నేను త్యజించానని తెలుసుకున్నాను. వెంటనే తిరిగి వచ్చాను. అసమర్థుడైన నా పెద్ద కుమారుణ్ణి సింహాసనం నుంచి వెంటనే తొలగించాను. నా తరువాత నా రెండో కుమారుడికి పట్టం కడతాను. కానీ ఆ రెండో కుమారుడికి ధర్మ పరిపాలన గురించి నువ్వే స్వయంగా బోధించాలి. వాడిని ఒక గొప్ప రాజుగా నువ్వు తయారు చేయాలి అని సర్వజిత్తు సుమంతుణ్ణి కోరాడు. ఇక నుంచి సుమంతుడు తన భార్యతో సహా అయోధ్యలోనే ఉండిపోయాడు. సర్వజిత్తు రెండో కుమారుడికి రాజధర్మాలు అన్నీ నేర్పి ఒక గొప్ప రాజుకు కావలసిన లక్షణాలన్నీ అతనిలో ఉండేలా చూశాడు. దీనికి సర్వజిత్తు చాలా సంతోషించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.